హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికైతే వెల్కమ్ బ్యాక్. ఇవాళ మ్యాటర్ ఏంటంటే షాపింగ్కి పోతాను. ఎక్కడికి పోతాం, ఎట్లా పోతాం, ఎందుకు పోతాను అయితే బ్లాగ్ మొత్తం చూస్తే మీకైతే మ్యాటర్ అర్థమవుతుంది అనమాట. ఎవరు బ్లాగ్ అయితే మిస్ అవ్వద్దు, మొత్తం బ్లాగ్ చూడాలి. అసలుకే మనం అఫీషియల్ అయిపోయినాం యూట్యూబ్లో. సెల్ఫీ స్టిక్లు, ట్రైపాడ్లు కొన్నాం, మైక్ కూడా తీసుకుంటున్నాం చిన్నగా, నాయిస్ మైక్, చిన్నగా లైటింగ్ గీటింగ్ అంతా సెట్ చేసేద్దాం. యూట్యూబ్లో మంచి మంచి బ్లాగులు, మంచి మంచి కంటెంట్ మంచిగా అన్ని ఇచ్చేద్దాం. ఇప్పటి నుంచి వెళ్ళి బయట తిరిగే బ్లాగ్స్ గీక్స్ అన్ని చేస్తాను కదా, ఇంకా మొదలు పెడదాం. సరే, మళ్ళీ బ్లాగ్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు, మొత్తం స్కిప్ చేయకుండా మంచిగా చూడండి, కామెంట్ చేయండి, జర మోటివేషన్ చేయండి కామెంట్లలో. అసలుకే మనతోటి ఎవరున్నారు తెలుసు కదా మీకు, ద సెలబ్రిటీస్ ఉన్నారు. వాళ్ళనైతే మీకు ఇప్పుడు నేను చూపెడతా. వాళ్ళు మీకు ఒకసారి హాయ్ చెప్తారు, మీరు ఖుషి అయిపోతారు. పెద్ద సెలబ్రిటీ కూడా ఉన్నాడు, రిలీజ్ స్టార్ సంజయ్ అని తెలుసు మీకు, ఆల్మోస్ట్ పాత బ్లాగ్లలో కూడా ఉన్నాడు మనోడు, మంచి ఆటగాడైనా. ఆయన అయితే మీకు చూపెడతా. చాలా మళ్ళీ బ్లాగ్ ఎట్లున్నాం మనం, కడకున్నాం కదా మొత్తం, అంటే ఐ మీన్ స్టైల్ క్లాసిక్ ఉన్నాం, లుక్. స్పెట్స్ అంటే ఏమనుకోకండి, ఎండ కొడుతుంది గట్టిగా. ప్లస్ ఇంకోటి ఏంటంటే లాంగ్ కొంచెం బయటికి పోతున్నాం కదా, ఎక్కడికి పోతానో చెప్పండి ఇప్పుడు. లాంగ్ చూస్తే మీకే అర్థం కావాలా. మళ్ళీ చెప్పినాకు సస్పెన్స్ థ్రిల్ ఉండదు అంతా. తమిళలో చూసే ఉంటాను నేను, చెప్పేది ఏముంది ఇంకా. చలో మళ్ళా కెమెరా తిప్పుకుంటే ఒకసారి వాళ్ళనైతే మీరు చూసి ఖుషి అయిపోండి. చూసారు కదా సంజయ్ సెలబ్రిటీనా, తెలుసు కదా అందరికీ తెలుసు మనోడు. రీల్స్లల్లా స్మైల్ ఇస్తాడు, యూట్యూబ్ లో కూడా ఆల్రెడీ ఫేమస్ మనతోని. అన్న నమస్తే అన్న. నమస్తే. హాయ్ హలో అందరికి బాయ్స్. మనోడు బ్లాగ్స్ చేస్తున్నాడు, కొంచెం చూడండి, జరా మంచి వ్యూస్ రానికి ట్రై చేయండి, లైక్స్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్స్. వాడు ఏమైనా తప్పు చేస్తే దాన్ని మీరు చెప్పండి కామెంట్ రూపంలో, వాడు సరి చేస్తాడు. మేము అర్థం మేము పక్కన చేసుకొని ఉంటాం. మంచిగా చేసుకుంటాం అతని. మేము పక్కన ఉంటాం, సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఈ రోజు అయితే ఒక బ్లాగ్ ఉంది, అయితే మేము చెప్పాం, జస్ట్ మీరు వాచ్ చేస్తూ ఉండండి, చూస్తూ ఉండండి. ఫన్ అండ్ మోర్ ఫన్ ఉంటుంది, అండ్ వ్యూస్ కూడా బాగుంటుంది. మేము మంచి వైబ్స్కి వెళ్తాం, చూపెడతాం. దుమ్ము రేపేస్తాం. ఓకేనా? సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ స్టార్ట్ చేయాలా అన్న. నమస్తే ఉదయనా. హలో గాయస్, చెప్పిండే అన్న లాగ్ ఎక్కడెక్కడికి వెళ్తున్నామో అన్న సస్పెన్స్. ఈ లాగ్ లో ఫన్ ఉంటది, అన్ని ఉంటాయి, షాపింగ్ ఉంటాయి, అన్ని ఉంటాయి. మనోడైతే మొత్తం మొత్తం లెసన్ చెప్తాడు, చూసేయండి. మీకు లెసన్ చెప్తాడు. సరే మరి బ్లాగ్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఎక్కడికి పోతానో మేము పోయి చూపెడతాం అనమాట. చలో మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోదాం. హలో గాయ్స్, మేమైతే జూడోకి వచ్చినాం. జూడోకి వచ్చి అయితే షూ తీసుకున్నాం ఉదయకి. ఆ చెప్పులు మంచిగా లేవంటే అట్లనే నాకు కూడా సాక్స్ లేవు, ఒక 3 జతల సాక్స్ తీసుకున్నాం. కుక్కట్పల్లి షాపింగ్ ఇదే, షూదే మా షాపింగ్ కుక్కట్పల్లిలో. ఇదైతే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఎక్కడ పోతామో చూడండి. ట్రాఫిక్ మాత్రం గట్టిగా ఉంది, అట్లనే దానికి తగ్గట్టు ఎండ మాత్రం ఎంచిపోతుంది. చుక్కలు అవ్వబడతాయి మాకైతే, ఉమ్ము రేగిపోతుంది మొత్తం. చుక్కలు అంటే చుక్కలు చూడండి. స్పెట్స్ పెట్టుకున్న కళ్ళు చిమ్మంటానే. రాయి సంజయ్, నాకు సంజయ్ కైనా స్పెట్స్ ఉన్నాయి కానీ ఉదయ్కి అయితే ఇమ్మాన్లు ఏం లేవు. షూ వేసుకోగానే ఇంకా స్టార్ట్ ఇక్కడ నుంచి షూ వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. అయితే లోపల ఏమేం చేసాం, ఏమేం చూద్దాం అన్ని చూపిద్దాం అనుకున్నాం, కానీ లోపల వీడియో అలో లేదన్నారు. ఇగో ఏమంటారు, స్టూడియోలో వీడియో తీద్దాం అనుకున్నాం లోపల షాపింగ్ చేసేటప్పుడు. కాకపోతే అలా అయితే వీడియో సెలవు లేవంట, వీడియో తీయని కుదరదంట. అందుకే లోపల అయితే ఏం వీడియో తీయలేదు. హలో గాయ్స్, సెకండ్ షాపింగ్ ఏంటంటే, ఫస్ట్ షాపింగ్ అయితే జూడియోలో సూర్యకి షూ కొనడమే మా ఫస్ట్ షాపింగ్ అయితే. సెకండ్ షాపింగ్ వచ్చేసి మేము శిల్పారామలో చేస్తాను, ఎక్కడో కాదు శిల్పారామ. ఇక్కడ పిక్స్ దిగుతాం అండ్ కొన్ని వీడియోస్ తీసుకుంటాం, మంచిగా యాక్సరీస్ అన్ని తీసుకోవడానికి వచ్చినాం. ఇక్కడైతే వైబ్ అయితే మస్తు ఉంది, లైక్ అంటే పీస్ అంటే పీస్. మంచి మ్యూజిక్ కూడా వినపడుతుంది చెట్ల నుంచి వెళ్ళి. మరి చెట్లలో ఏడం స్పీకర్లు పెట్టిన మనకైతే తెలియదు కానీ. చలో మీకు కూడా ఇక్కడ శిల్పారామలో ఎంత పీస్ ఉందో చూపెడతా, చూసి మీరు కూడా ఒకసారి నేను ఎట్లా థ్రిల్ అవుతానో మీరు కూడా అట్లా థ్రిల్ కండి. అండ్ వన్ థింగ్ ఏంటంటే, లైక్ ఇక్కడ కొంచెం ఎండ లేదు, లైటింగ్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటే అడ్జస్ట్ చేసేసుకోండి, మనోళ్ళే కదా మీరంతా. చలో మళ్ళీ మీకైతే శిల్పారామం మొత్తం తిరిగి చూపెడతా, ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఎక్కడెక్కడ మంచి లొకేషన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏముంటాయి. అసలు నేను కూడా ఫస్ట్ టైం అన్నట్టు వచ్చుడు. ఉదయం అయితే వచ్చిండు ఒకసారి. బోట్ రైడ్స్ ఉంటాయి. ఎవరితో వచ్చిందంటే ఎవరు అవుతాడంటే మీకు కూడా అర్థమై ఉండాలి. సంజయ్ ఎట్లుంది ఇలా? బాగుంది. ఇంకొకటి వచ్చేసినారు. ఫస్ట్ టైం వచ్చినాం, నిజం చెప్తాను, మంచిగా ఉంది. ఎంత మంచిగా ఉంది అంటే అంత మంచిగా ఉంది. బోట్స్ గీట్స్ ఉన్నాయి, ఒక బోట్ రైడింగ్ ఉంది. చలో మనం అయితే బోట్ రైడింగ్ అయితే ట్రై చేద్దాం. మీకోసం అయితే వెళ్ళిపోతున్నా బోట్ రైడింగ్ కి కూడా. లోపలికి అయితే బోట్ రైడింగ్ చేద్దాం, ఎట్లుంటుందో చూస్తారు ఒకసారి. బ్యాక్ కెమెరా పెడితే ఎంత మంచిగా ఉందో లొకేషన్ అంతా.
చూసిగా ఎంత పీస్ ఉంది అసలు, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఫీల్ ఉంది మంచిగా. మొత్తం చెట్లు అసలు, బయట సిటీకి రోడ్డు పక్కనే ఇది, బట్ బయట అవతల సిటీకి ఉన్న దీనికి సంబంధం లేదు, అంతా పీస్ ఉంది. ఈ విగ్రహాలు ఉదయం వాళ్ళ పిల్ల పేరు రాపిస్తాను దీని మీద. అయితే మేమైతే బోట్ రైడింగ్కి లోపలికైతే ఎంట్రన్స్ ఇచ్చేసినాం. ఇక్కడ లైక్ మేము ఒకసారి లోపలికి పోయి ఎక్స్పీరియన్స్ చేసి చెప్తాం ఎంత ఎట్లుందో. ఇక్కడ ఒక మ్యూజిక్ వస్తుంది, లైక్ అంటే కృష్ణుడిది ఏదైతే ఫ్లూట్ వాయిస్ ఉంటుంది చూసినాం మ్యూజిక్, అది వస్తుంది. మంచిగా అంటే మంచిగా అనిపిస్తుంది, సౌండ్స్ లేవు, ఎవరు డిస్టర్బెన్స్ లేదు. ఒకరినొకరు అస్సలు పట్టించుకుంటలేరు. ఇక్కడ పర్ హెడ్ 30 రూపీస్ అంట. అంటే లైక్ ఇప్పుడు బోట్ రైడింగ్ ఉంది కదా, మీకు ఒక టిప్ యూజ్ అవుతుందేమో. లోపల అడల్ట్ అయితేనేమో 60 రూపీస్ టికెట్ ఎంట్రీ, చైల్డ్ అయితేనేమో 30 రూపీస్ ఉంది. లోపలికి వచ్చినాక బోట్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం ఎంత పర్ హెడ్ 30 రూపీస్ ఉంది. అంటే 3%కి 90, లైక్ 4 మెంబర్స్కి అయితేనేమో 120 అట్లుంది. వచ్చేయచ్చు మంచిగా, లో కాస్ట్లో కూడా వచ్చి మంచిగా తిరగవచ్చు. మీ పిల్లల్ని తీసుకొని రావచ్చు, మీ ఫ్రెండ్స్ తోటి రావచ్చు. లైక్ పీస్ఫుల్ ప్లేస్కి పోవాలనుకుంటే మాత్రం ఐ థింక్ దీన్నే చూస్ చేసుకోండి ఎవరైనా, శిల్పారామం అని పక్కా. చలో బోట్ అయితే ఎక్కినాం, మస్తు ఉంది. మస్తు అంటే మస్తు ఉంది, పీస్ ఉంది అసలు, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ పీస్ ఉంది. ఎట్లుంది సంజయ్ ఎక్స్పీరియన్స్? నిజంగా ఎక్కి తొక్కుతుంటే మనమే దొక్కుకోవాలి. ఇగో చూడండి, స్టీరింగ్ నా చేతుల్లో ఉంది, నాకు ఇచ్చిర్రు స్టీరింగ్. అయితే బాగుంది, మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. మనమే ఎక్కుకోవాలా, మనమే దొక్కుకోవాలా. జస్ట్ 1 రౌండ్కి 1 రౌండ్ 5 మినిట్స్. 1 రౌండ్ 5 మినిట్స్, స్టీరింగ్ మనమే తొక్కుకోవడం మనమే. 3 పర్సన్స్కి బరాబర్ ఉంది మంచిగా. లైక్ అంటే 3 కాదు 5 మెంబర్స్ రావచ్చు అనుకుంటారు కదా, మనం ముందు 2 కూర్చోవచ్చు. బడ్జెట్ కూడా లో బడ్జెట్, 30 రూపీస్ ఫర్ హెడ్. 30 రూపీస్ పర్ హెడ్ చెప్పే కదా ఆల్రెడీ మీకు, 30 రూపీస్ పర్ హెడ్ అని. కంట్రోలింగ్ మంచిగా చేయకపోతే సీదా పోయి రాళ్ళని పెడతాం, బోర్డుకి ఏమన్నా అయితే ఖాళీ నీతోటి కట్టించుకుంటారు. నాకైతే ఇతర అరే ఇక్కడ ఒక బోర్డు ఉంది, మీకు చూపెడతా. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ఆగండి, మస్తు అంటే మస్తు బాగుంది కదా. పైన టాప్ కూడా ఉంది. ఒకసారి ఆ బోర్డు ఎంత బాగుంది. పైన టాప్ ఉంది, పైన టాప్ ఉంది. రాముడు సీత వేరేమో ఆ బోట్లో మనకి ఇయ్యరు. నేను కూడా సీత మట్టుకొచ్చినప్పుడు తిరుగుతా, సంజయ్ గారు కూడా అంతే అనుకుంటాను. ఇది ఎంత లోతు లేదు. ఇగో లైక్ మీకు కూడా ఇగో చూడండి, రాక్స్ పడుతున్నాయి లోపల, లోపలికి లోతుంది. లోతేం లేదు. ఇగో చూడండి ఎట్లుందో బోట్ ఇది, మస్తు అంటే మస్తు ఉంది. పీస్ ఉంది, చాలా పీస్ ఉంది. ఇగో చూడండి, ఫోటోలకి మంచిగా సెట్ అవుతుంది. ఫోటోస్ కి మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. లవర్స్ మాట్లాడుకోవడానికైనా లైక్ మంచి, అంటే కొంతమంది మంచి అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళని ఈ ప్లేస్లకి తీసుకొని రావచ్చు, మంచిగా బాగున్నది. చూడండి మా బోట్ ఎంత బాగుందో. ఇగో వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తారు, ఇగో వీడు దొక్కుతాడు, నేనేమో బోట్ నడుపుతాను. స్టీరింగ్ మందే, నేను కొంచెం అటు ఇటు చేసినట్టు అందరం వెళ్ళి ఈత కొడతాం ఫోన్ తోటి. నాకు ఈత రాదు. వా వండర్ఫుల్. ఓ బోట్ తిరుగుతలేదు నిజంగా. చూడండి మేమే స్టీరింగ్ చేసుకుంటాము, బాగుంది. అంటే లైక్ ఇంజన్ సౌండ్స్ ఏం లేవు కదా, బోట్ కూడా పీస్ ఉంది. అసలు ఎంత పీస్ ఉందంటే అంత పీస్ ఉంది. మంచి ఎక్స్పీరియన్స్ ఇది అసలు. నాకే కాళ్ళు నొత్తాను, కాళ్ళు ఎడబెట్టుకోవడానికి కూడా అర్థం కావట్లేదు. ఓకే, నీ కాలం వచ్చిందా? బాగుంది, ఒకసారి రాండి అందరు ఎక్స్పీరియన్స్ చేయండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. నిలబడతా, ఇట్లా ఆరెంజ్ లో ఉంటుంది చూడు. వాడేమో పర్ హెడ్ 30 రూపీస్ తీసుకొని 5 నిమిషాలు ఒక్క రౌండ్ ఇట్లా పోయి రండి అంటే, వీళ్ళేమో మధ్యలో ఆపిరు, తొక్కుతలేరు. నాకేమో భయం అవుతుంది. ఆడు పోయినాక తిట్టినా, ఎక్స్ట్రా పైసలు అడిగితే పైసలు కూడా లేవు. అరే తరిగిపోతుందిరా, మధ్యలో పెట్టడానికి ఇది ఏమన్నా బండి ఆరా బాబు, ఏం తోలాలరా బోట్లు. ఫస్ట్ టైం బోట్ తోలుతాను, అసలు ఎప్పుడు ముట్టుకోని అనుకుంటున్నాను. కానీ దీన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఇంకా కొంచెం గోడలు పెద్దగా ఉంటే బాగుంది. మీకు ఒకసారి అటు సైడ్ నేను ఒక వ్యూ చూపెడతా, ఎట్లుంది చూడండి. బ్రిడ్జి వస్తుంది, లైక్ మంచి ఇది ఉంది, చూడండి ఒకసారి. చూడండి ఎంత బాగుందో. స్లోగా పోతున్నాం, ఏం సౌండ్లు లేవు, మేమే ఉన్నాం ముగ్గురం. నీళ్ళు చూడడానికి బ్లాక్ గా పడుతుంది. నీళ్ళు చూడడానికి బ్లాక్ గా పడుతున్నాయి, బట్ ఇగో మీకు చేపలు అవపడతానే. చేపలు
తెలిసి మీకు చేపలు అవపడే ఉంటాయి, అవపడతానే లేదో. ఐ ట్రై మై బెస్ట్. ఫోన్ అయితే మీకోసం అలాగే ఆల్రెడీ ఉంచి పడుతుంది. బ్రిడ్జ్ కింద అయితే మొత్తానికి అయితే బండి పోతే ఫోటో సైడ్ పోతాడు అన్నాడు. అరే నువ్వు ప్రైవేట్ అరే పోతాడు అవలాగా అరే బోట్ ఒక సైడ్ పోతాను. అవలాగాడు చూడు ఏం చెప్తాడు, లేచి ఈ ముగ్గురం సమానం కూర్చోాలని మంచిగా చెప్తే ఒక సైడ్ పోతాడు. నువ్వు ఉంటే చాలా అట ఎవరో మరి ఆమె. ఇగో మా సంజయ్ లవ్ సాంగ్ ఫీల్ అవుతాడు. ఈడ కూడా వీళ్ళ కూడా ఈడ కూడా. ఇగో ఇక్కడ చేపలు నిజంగా బాగున్నాయి, మీకు చూపెడతాడండి. ఇగో ఇంతసేపు అనుకున్నా, ఇంత తిరిగినాం ఏం తీట పనులు ఎవరు చేయలేదు ఏందని. ఇగో ఇటు చేస్తాను నేను ఇట్లా బాహుబలి నీకు దండం పెడతారా, నువ్వు లేవకురా, నీ కాలు మొక్కుతా. ఇట్లా బాహుబలి ఇట్లా బోర్డు పోతాను. నువ్వు బాహుబలి లెక్క బోర్డు దగ్గర పోతే మీ అందరం కిందికి పోతాం, చచ్చిపోతాం. ఇగో వీడియో తమాషా చేస్తాడు, చేపలను కొడతాడు, నీళ్ళని చేతి పెట్టి అంకులు చూసిండు, కాలిపిల్లి పైన వేసిండు అనుకో, చచ్చిపోతాం మేము. పైసలు కూడా లేవంటే ఇక్కడ ఇంటలేడు. రౌండ్ అయిపోయింది, ఇగో దగ్గరకు వచ్చేసినాం. చూడండి ఆడ ఎన్ని బోట్స్ ఉన్నాయో మీరు అందరూ. ఇది అడిగిపోతుంది చక్కగా. ఫైనల్లీ బోట్ అయితే మంచిగా నీట్ గా పార్క్ చేసినాం. నాకు తెలిసి బోట్ డ్రైవర్ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు కూడా అంత మంచిగా పార్క్ చేస్తున్నాడు. మోహన్ అక్కడ సెక్యూరిటీ అడిగిండు, ఇక్కడ నువ్వు ఇక్కడ బోట్ డ్రైవర్ ఉండి తమ్ముడు నీకు ఎంత అంటే అంత జీతం ఇస్తా అన్నాడు. కానీ వద్దన్నా, మనకి ఇట్లాంటి జీతాలు మస్తు వస్తాను యూట్యూబ్ నుంచి మజాక్ చేసినాం. లైక్ ఓకే బాగుంది బోట్ రైడ్ మాత్రం, మంచిగా ఎక్స్పీరియన్స్ చేయండి అందరూ. ఇట్స్ వెరీ నైస్ అండ్ బెస్ట్ ప్రైజ్, అండర్ ప్రైజ్ ఉంది. ఇంకా మన అప్పటి కాలంలో విలేజెస్ ఎట్లుండేటి, అన్ని విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలు కృష్ణుని విగ్రహం, రాధాకృష్ణ విగ్రహం అవన్నీ చూద్దాం. అంటే ఇక్కడ ఉంది కొన్ని ఓల్డ్ వైబ్స్ ఉన్నాయి అనమాట. ఓల్డ్ అంటే ఓల్డ్ వైబ్స్ ఉన్నాయి, వీటిని అన్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం. క్యాంటీన్స్ ఉన్నాయి అన్ని, ఇగో ఎవ్రీథింగ్. ఎట్లా అంటే ఇంకా క్యాంటీన్స్ అయినా ఏమున్నా కూడా సేమ్ ఓల్డ్ అంటే ఓల్డ్ లెక్క మెయింటెనెన్స్ చేస్తారు. ఈ స్టెప్స్ క్లోజ్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఒక ఛాయ్ తాగుదాం, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చిన్న ఛాయ్ తాగుదాం. అరే బోట్ ఎక్కి నువ్వు బాగా ఎంజాయ్ చేసినావా సంజయ్? బాగా చేశా. ఎండ కొడుతుందా? ఎంత తీసుకున్నారు? 30 ముగ్గురికి ఎంత తీసుకున్నారు? ఎగిరిపోయినాయి 100 రూపాయలు ఎగిరిపోయినాయి అంట. మావాడు అది ఎక్కి ఆనందపడ్డదానికన్నా ఎక్కువ ఇప్పుడు ఏం ఫీల్ అవుతాను అంటే 100 రూపాయలు పోయినాయి అంటాను. వాడికి కూడా కాదు మా పైసలు, ఒక రౌండ్కి పోయినాయి. యాక్చువల్లీ క్యాంటీన్కి వచ్చినాం. మా సంజయ్ అందం తగ్గిపోయిందంట, ఎండకి మొత్తం గ్లామర్ తగ్గిందంట. వాడు ఫేస్ వాష్ చూస్తున్నాడు. అరే ఒకసారి నీ అందం చూపెట్టు మా వాళ్ళందరికీ. అందం కాదు, ఏమైతుంది మొత్తం అంతా నీరసంగా నైట్ పుల్ అయిపోయింది. వికెట్ అవుట్ ఇప్పుడు పొద్దున. అదైతే అయిపోయింది కదా. క్యాంటీన్లో పోయినాం, బట్ అక్కడ ఏం లేవు అంట. మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు కూల్ డ్రింక్స్ ఏం లేవట. ఉదయ్ కూల్ డ్రింకే కావాలంట. టిఫిన్ ఉంది మనకి, ఏంటిది ఇంట్లో వేసుకుంటాం చూసిన ప్లేన్ దోశ, అది ఒక్కటి 80 రూపాయలట. 80 రూపాయలట. కాస్ట్ కొంచెం అదురుతానే. బోట్ రైడ్ గీట్ రైడ్ అని తక్కువనే, కానీ తినేటి మాత్రం ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడైతే పోయి ఒకసారి సర్చ్ చేద్దాం ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఇంకా రైడ్స్ ఏమన్నా ఉన్నాయా, ఇంకా అసలు మనకు కూడా తెలియదు కదా ఎట్లుంటది. ఇదంతా పోయి మంచిగా ఒకసారి చూసి ఎట్లుందో మీకు కూడా చూపెట్టి, లైక్ మీరు రాకపోయినా ఎక్కడెక్కడో చూసిరు అనుకో, ఒకవేళ నా వీడియోలు మీరు రాకపోయినా మీరు నా ప్లేస్ నుండి అమ్మాయి బాగుందట అవలాగా, నేను చూడు లొకేషన్ బాగుందంటే వీడు అమ్మాయి బాగుంది అంటాడు, చూడు లొకేషన్ బాగుందంటే వీడు అమ్మాయి బాగుంది అంటాడు. చలో మనమైతే ఈ ప్లేస్ లో ఓల్డ్ విలేజ్ వైబ్స్ ఉన్నాయి కదా, నిజంగా ఓల్డ్ విలేజ్ వైబ్స్ ఉన్నాయి. మీకు చూపెడతా. రియల్ మనుషులు ఎక్కున్నారు కదా, అసలు ఎగ్జాక్ట్ గా రియల్ మనుషులు ఎట్లుంటారో అట్లున్నారు. చూడండి, నేను ఒకసారి బ్యాక్ కెమెరా పెడతా, చూడండి ఎట్లున్నారు. సేమ్ యాస్టీస్. ఇంకా అసలు విలేజ్ ఇక అన్ని వృత్తులు ఉన్నాయి, అన్ని వృత్తులు అన్ని ఎవరెవరు ఏం పని చేస్తారో అన్ని చూపెడతారు ఇక్కడ. చూడండి ఇగో ఈ ఇల్లు చూడండి ఒకసారి, ఇంకో ఈ ఇల్లు చూడండి. చూడండి యాస్టీస్ ఒక విలేజ్కి వచ్చిన అయిపోయింది. ఏవో ఇక్కడ అంకుల్ అక్కడ ఆయనేమో ఇల్లు చెప్పుతాడు, ఈయననేమో ఏదో సంథింగ్ ఏదో చెప్తాడు. ఆ పని మనకి ఏదో తెలియదు. ఇక్కడ చూడండి బాబు కటింగ్, అంకుల్ కటింగ్ ఎంత? అంకుల్ సగం పీక్ చేసింది ఆడ. మా డైలాగ్లో అమ్మాయి కూడా అమ్ముతారు. అంకుల్కి అప్పుడు అబ్బాయి నాకేమర్థం అవుతలేదు. అబ్బాయే, కాకపోతే అప్పుడు కూడా అంకుల్ ట్రెండింగ్లో ఉన్నారు. సిల్కీ హెయిర్ విత్ లాంగ్ మెయింటెనెన్స్. బాబా ఏమున్నారు ఇద్దరు. అరే అట్లా ఎగిరియద్దు పాపం వెళ్తారు. చూడండి ఇగో వీళ్ళేమో విగ్రహాలు చెక్కేటోళ్ళు, ఈయన కూడా అదే. చూడండి అసలు ఎంత రియలిస్టిక్ ఉన్నాడంటే అంత రియలిస్టిక్ ఉన్నారు. అసలు వేరే లెవెల్ అసలు ఇది. ఇగో ఫస్ట్ టైం మనకు ఒక లేడీ ఒకటి నిజంగా ఎంత సాంప్రదాయం మెయింటెనెన్స్. చూడండి ఎట్లున్నాము, బాగుంది రియలిస్టిక్. ఆ ముక్కు పుడక చూడండి ఎగ్జాక్ట్గా ఒక మనిషికి ఎట్లుంటుందో అట్లా పెట్టేసారు. తులసి పూజ విగ్రహం అయినా కూడా తులసి పూజ అంట ఇది.
అప్పటి రోజులు వేరు నిజంగా బాగుంటాయి. విలేజ్ వైబ్స్ అంతా వేరే లెవెల్ అనిపిస్తాయి. ఈమెనేమో బట్టలు నేస్తుంది, అంకుల్ ఏమో దాదాలు తయారు చేస్తాడు. ఆరే ఇది మనకు కావాల్సింది. చూడండి ఒకసారి, కుండాలతోటి ఇల్లు కట్టేసి వాళ్ళు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకసారి వెళ్ళండి, వెళ్ళండి అమ్మా. ఇప్పుడు ఇగో వీళ్ళిద్దరూ మనకి ఒక ఒక ఏమంటారు, మన కోసం ఒక అద్భుతం చేయబోతారు. వీడియో కోసం నేనే అమ్మాయిని అవుతున్నా. వీడియో కోసం సంజయ్ అమ్మాయి అయిపోతుండు. యూ గైస్ వెరీ నైస్, బాగున్నారు. సంజయ్ ఇంకొంచెం ముందుకు రమ్మా నువ్వు. వెరీ నైస్, వెరీ నైస్. నమస్తే, అందరు బాగున్నారా? నమస్తే అందరు. ఇది చూడరా ఎంత బాగుందో, ఎక్సలెంట్ అసలు, వేరే లెవెల్, వేరే లెవెల్. గడ్డి రియలారా బా, మంచి అంటే మంచి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. సడన్గా ఒక్కొక్కసారి చూస్తే మనుషులు లెక్కనే ఉన్నారు కదా. ఇగో శివుడు పార్వతి. మాకు తెలిసి మా దాంట్లో ఉంటది ఎక్కువ ఈ కల్చర్ అంతా. మీ సైడ్ ఉంటుంది అవును. సంజయ్ వాళ్ళ సైడ్ అదే కల్చర్ ఉంటుంది అవును. లైక్ వీళ్ళది అదే కదా, కొంచెం చాలా విలేజ్ అనమాట మా సంజయ్ వాళ్ళది. ఇదేంద్రా గిరిజన జీవన శైలి అంట. ఒకసారి అయితే లోపలికి పోదాం, పోవచ్చు ఐ థింక్ నాకు తెలిసి. పోవచ్చు. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది గాయస్. అస్సలు నిజం చెప్తాను, ప్రామిస్. స్మెల్ 99% విలేజ్ వైబ్స్ స్మెల్ అయితే. సడన్ గా చూస్తే వీళ్ళ మనుషులేమో మనం చూస్తారేమో అన్నంత ఫీల్ వస్తుంది. బాగుంది. ఒకసారి చూపెట్టరా అంకుల్ని. కుండలు సంథింగ్, కుండలలో అప్పట్లో దాయడానికి తాళ్ళు కట్టి ఇట్లా ఎలాడదీస్తారు చూసిన, అది నేస్తాడు. ఈయననేమో గంపలు నేస్తాడు, ఆయననేమో కర్రది సంథింగ్ ముసలుల కోసం స్టిక్స్ తయారు. అరే ఒకసారి చూడండి, నకలు చూపెట్టు ఒకసారి. మీకు ఇప్పుడు ఒకటి చూపెడతా, ఎంత రియలిస్టిక్ ఉంది అంటే ఆ లైటింగ్, ఆ వైబ్. ఒకసారి ఇటు వచ్చి ఆ లైటింగ్ చూపెట్టరా. లైక్ పొయ్యి దగ్గర పని చేస్తుంది, అవుపడుతుందా, పొయ్యి దగ్గర పని చేస్తుందా. లైటింగ్ కూడా ఎగ్జాక్ట్గా 99% రియలిస్టిక్ ఉంది అసలు. మంచిగా చూడండి. ఇక్కడ శారీస్ అయినా, ఇక్కడ ఒకసారి చూడండి, ఈ శారీస్ అయినా సంథింగ్. ఇగో ఈ లేడీ అది అసలు 99% ప్యూర్గా విలేజ్ వైబ్స్ని క్రియేట్ చేసేసారు వీళ్ళు. లోపలికి ఎంట్రీ లేదు మనకైతే, బయట నుంచి చూసుడే. చలో మళ్ళీ ఇక్కడ ఈ కాకుండా మళ్ళీ ఒకసారి ఇంకో సైడ్ పోదాం. అటు పోయినాక ఇంకేమైనా స్పెషల్గా ఉన్నాయో ఒకసారి చూపెడతాం. చలో అందరికైతే ఇప్పుడు ఇక్కడ అన్ని చూపెట్టేసినాం నాకు తెలిసి, ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేసేసినాం. ఇంకేమైనా స్పెషల్గా అవపడితే మీకైతే చూపెడతాం, అండ్ బయటికి వెళ్ళైతే ఇంకా చూపెడతాం. చూడండి ఇట్లా కొన్ని సినిమాలలో ఓల్డ్ మూవీస్ ఉంటాయి కదా, వాటిలో చూపెడతారు మనకి ఇట్లాంటి చెట్లు, ఇట్లాంటి అరుగులు కూర్చోడానికి వస్తుంది. అంటే అప్పట్లో పాతకాలంలో అంకుళ్ళు ఫోన్లు లేనప్పుడు ముసలోళ్ళు అందరూ ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళి కరెంటు పోయినప్పుడు కూర్చొని ఇక్కడ మంచి ముచ్చట మాట్లాడుకుంటారు కదా ఇట్లాంటి ప్లేస్లో. నాకు ఈ చెట్టు చూస్తే పెద్ద పెద్ద పంచాయతీలన్నీ ఇలాంటి చెట్ల కింద ఏమన్నా పిచ్చి పనులు చేసినా, ఏమన్నా వింత చేష్టాలు చేసినా అందరు తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. లైక్ అబ్బో నాకు విలేజ్ గురించి బాగానే తెలుసు, నాకు తెలియదని నేను అనుకున్నా. కానీ బాగుంది అసలు చూడడానికి. నేను అసలు డమ్మి చెట్టు అనుకున్నా, ఉదయం చెప్పే వరకు కూడా తెలియదు అది రియల్ చెట్టు అని. అట్లా వెంటనే తీస్తారు రియలిస్టిక్. అసలు ఒక్క ఆకు కూడా లేదు కింద కూడా. బాగుంది ఎవ్రీథింగ్. ఇగో ఇక్కడ చూడండి ఒకసారి, ఏమంటారు గ్రామంలో సంత, విలేజ్ సంత. అంటే ఉల్లిగడ్డలు ఉన్నాయి, అల్లిగడ్డలు ఉన్నాయి. మీకు ఏం కావాలో చెప్పండి, అందరికి పార్సల్ తీసుకొని వస్తాయి. ఎవరు అంకుల్ ఇక సంథింగ్ అంకుల్ ఏమో వ్యాపారం మంచిగా చేయట్లేదు అనుకుంటా. ఆంటీ కోపంగా అంకుల్కి వెళ్ళి చూస్తుంది. మనం నచ్చ చెప్తాం వాళ్ళకి, గొడవ అలా ఎక్స్క్యూజ్ మీ గొడవ పడతాను పరిచయం తక్కువ అమ్మతోటి ఫిజిగా అందరు మండే చూస్తారు. బాగుంది ఇది చూడండి అసలు, ఇది ఇంకా బాగుంది అసలు, వేరే లెవెల్. అదే జోస్యం చిలక దోషం చెప్తారు, ఇది చూసారు ఎప్పుడైనా? ఏమో అంటారు కదా, చిలక దోషం చెప్తారు చూడు. చేయి కాపండి, ఈ మధ్య అంతా బజార్లో తిరుగుతా ఉన్నారు. యాక్చువల్లీ ఇట్లా ఉండేది అసలు. ఒకప్పుడు కాసు తీసుకుంటా, అది వేరే ఉండేది. ఇప్పుడు అది పోయింది, ఇంకా అది లేదు. ఎవరు నమ్ముతలేరు అంత. అప్పుడు అంటే నమ్మేటో ఈ చిలకది గిలకది అంటే, ఇప్పుడు అసలు వాళ్ళు లేని కూడా లేరు అసలు, అవ్వపడతలేదు. ఈడ కూడా బాగుంది. ఏంటి అది, పూల కార్మికుల ద్రోహం అంటే ఐరన్ కత్తులు గిత్తులు తయారు చేస్తారు వాళ్ళది. అసలు ఇక్కడ ఈ విలేజ్ లా నిజంగా కదా సంజయ్, లైక్ అంటే ఎవరెవరు కులం ఏమేమి పని చేస్తారు, ఏమేమి పండగలు ఉంటాయి, ప్రతి దాన్ని ఇక్కడ డిక్లేర్గా బొమ్మలతోటి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక బోనాలు కూడా లైక్ మొన్న హైదరాబాద్లో అయినాయి జోరుదారు బోనాలు.
బాగుంది, రియలిస్టిక్ ఉంది. పోతురాజు కూడా చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది ఫేస్, మీరు చూస్తారు ఒకసారి చూడండి. ఏసి ఏసి పాపం అలసిపోయి. ఇంకోటి ఏంటంటే అందరికి హ్యాపీ రాఖీ రాఖీ వస్తుంది. ఇగో ఇక్కడ చూడండి, బ్రదర్ అండ్ సిస్టర్ మంచి ప్రేమ చూపెట్టుకుంటారు. రాఖీ కూడా ఇంకా ఎన్ని రోజులు లేదు, కొన్ని రోజులనే ఉంది. రాఖీలు కట్టే అంత ఎవరు లేరు మనకి, అదృష్టం అంత లేదు. చూడండి అసలు ఎంత రియాలిస్టిక్ ఉంది. దగ్గర ఏమో ఆట ఆడతారు వాళ్ళ చేతులతోటి, ఆటలు మనకి తెలియదు, పాతకాలం ఆటలు. వాళ్ళ తాతయ్య ఏమో న్యూస్ పేపర్ చదువుతాడు, వాళ్ళ అమ్మమ్మలు ఏమో బియ్యం పప్పు రుద్దుతారు. అది చూడండి ఒకసారి జూమ్ చేస్తాను నేను కరెక్ట్గా. ఆమె తాళి చైన్స్ రియల్ అనుకుంటుంది, అంతా రియల్ లెక్కనే ఉంది, చాలా బాగుంది అసలు. అదేనా దాని ఏమంటారు రేపు? ఏమంట రూబురోలు ఇస్రాయ్ ఇస్రాయ్ అంట అది. ఓ అన్న చెప్తాను, అన్న నువ్వు పెట్టు. అందులో వేస్తే పప్పు అవుతుంది. అదేమంటారు, పప్పు వేసి రుబ్బుతూ. చిటి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు, అరే హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు, అరే హాయ్ చెప్పు, మంచిగా వీడియోలు వస్తావు, హాయ్ చెప్పు. పాప బాగుంది. ఇదంట ఇసుర్రాయ్ అంట, తిప్పుతా అంటే అలా పప్పు మధ్యలో హోల్ ఎత్తంటే కందులు ఎత్తా ఒకటి చిన్న చిన్న హోల్ ఉన్నాయి, అలా నుంచి బయటకు వస్తాను అనమాట. బాగుంది, నైస్. ఇక్కడ అవుటర్ కంట్రీస్ కూడా బాగా వస్తారు, అంటే లైక్ ఎక్కడెక్కడి నుంచి ఇది చూడడానికి కూడా ఎక్కడెక్కడి నుంచి. ఇప్పుడు మాకు చైనీస్ వాళ్ళు అవపడ్డారు, అమెరికా వాళ్ళు అవపడ్డారు. బాబోయ్, మనకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడతారు ఇట్లాంటి వాటి మీద చూడడానికి. మంచిగా వచ్చి ఫోటోలు దిగి ఎంత ఇంట్రెస్ట్ అంటే మన తెలుగు వాళ్ళ కన్నా వాళ్ళే ఎక్కువ ఉన్నారు కదా అసలు చాలా వరకు. అక్కడ ఒకసారి అక్కడ చూడండి, పొట్టిగా ఉన్నాడు, కాకపోతే అంకుల్ మంచిగా ఏమంటారు గొర్రెలు మెత్తాడా, ఆ గొర్రెలు మెత్తాడు. మనుషులు కాదు అన్న, మనుషులు కాదు, రియల్ లెక్కనే ఉన్నారు చూడండి. అసలు రియలిస్టిక్, అంత రియలిస్టిక్ అంటే అంత రియలిస్టిక్ ఇచ్చారు. అంకుల్ గొర్రెని పట్టుకొని ఎత్తుకున్నాడు, వాళ్ళ అబ్బాయి ఏమో సంథింగ్ ఏదో నెక్కర్కి గుండి పెట్టుకుంటాను అనుకుంటా. బాగుంది అసలు, వేరే లెవెల్ ఉంది ఇక్కడ. ఇలా ఎన్ని చేపలు ఉన్నాయి చూడండి, పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి మంచిగా. ఒకసారి చూపెట్టి ఇల్లు ఉన్నాయి, కూర అయితే ఇన్ని. మరి చూడండి ఎన్ని చేపలు ఉన్నాయి. ఈ చేపల దాంట్లోనే మళ్ళీ బాతులు ఉన్నాయి అక్కడ. చూడండి అవపడే ఉంటాయి, మీకు జూమ్ చెప్తాను. చూడండి బాతులు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, చెరువులో బాగుంది. ఒకసారి మొత్తం చూపెట్టా వాడడం జిల్లా. చూడండి అసలు ఎంత పీస్ ఉంది, బాగుంది. హలో, మేము ఆ పార్క్ నుంచి అయితే సపరేట్ ఒక ఏమంటారు శ్రీకృష్ణుడు రాధా కోసం అయితే ఒక ఏరియా టైప్ ఉంది. ఇక్కడ స్టాచ్యూస్ అయినా, వాటర్ ఫాల్స్ అయినా, లైక్ పార్క్ అయినా ఎక్సలెంట్ ఉంది అసలు. చూస్తారు ఒకసారి చూడండి. స్టాచ్యూ పాతకాలం స్టాచ్యూ అనుకుంటా, శ్రీకృష్ణుడి జననం అంట, బాగుంది. అండ్ ఇంకా ఒకసారి ముందుకు పోయినాక అమ్మ పర్యటన ముందుకు పోయినాక అక్కడ ఒక 2 స్టాచ్యూస్ ఉన్నాయి, మీకు అది చూపెడతాం. నిజం చెప్తానా, మాకైతే దూరం నుంచి అది చూస్తేనే వేరే లెవెల్ ఫీల్ వచ్చింది. మీకు దగ్గర పోయి చూపెడతాను ఒకసారి, ఎట్లుందో చూసి కామెంట్ చేయండి. మీరు నిజంగా థ్రిల్ ఫీల్ అయితే మాత్రం కామెంట్ చేయండి, బాగుందని. దాన్ని తీసుకోవచ్చు దగ్గరికి. మస్తు వ్యూ ఉందా, అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఎంత బాగుందంటే వాటర్ వస్తానే మెట్ల నుంచి రాడు అసలు. అబ్బా ఎట్లుంది తెలుసా, మాకు ఇటు నుంచి చూస్తా అంటే ఆ ఫీల్ వేరే లెవెల్ అనిపిస్తాను. ఎంత బాగున్నాయి చూడండి స్టాచ్యూ తీర్చు అంతా. అసలు మీకు జూమ్ చేసి చూపెడతాను నెక్స్ట్. అసలు ఎట్లా అంటే చూస్తుంటారు కదండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. వాటర్ ఫాల్స్ రియాలిటీగా తీసుకొచ్చారు. ఆ స్టాచ్యూ అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. అక్కడ ఉన్నాం ఒక 10 నిమిషాలు ఉండి అట్లనే చూస్తున్నాం, పిక్స్ తీసుకున్నాం, స్నాప్లు తీసుకున్నాం, అంతా బాగుంది. శిల్పరామ వస్తే మాత్రం ఇక్కడికి పక్కా అంటే పక్కా రండి. నిజంగా ముగ్గురం, ఉదయ్ అయినా, సంజయ్ అయినా, నేనైనా ఇట్లా థ్రిల్ ఇట్లా అట్లా ఆగిపోయినాం, ఇట్లా స్టన్ అయిపోయినాం. అంత బాగుంది ఇక్కడ అసలు. ఇట్లా మొత్తం చూపెట్టి ఒకసారి ఎంత బాగుందో చూడండి మీరు.
ట్రీస్ అయినా వాటర్ ఫాల్స్ అయినా రియలిస్టిక్. సంజయ్ చూడండి అసలు కదలకుండా ఎట్లా చూస్తాడో, అక్కడ స్టన్ అయిపోయింది వాడు కూడా. అంతా బాగుంది మొత్తం, వేరే లెవెల్ అసలు. ఒకవేళ మీరు ఎవరైనా కృష్ణుడు ఫ్యాన్స్ ఉంటే, లైక్ అంటే కృష్ణుడు అంటే చాలా మందికి ఇష్టం, వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వస్తే మాత్రం చాలా ఇంకా అసలు ఏదో వేరే లెవెల్. ఎక్కడెక్కడో ఏమో చూసిన వాటికన్నా ఎక్కువ ఆనందం వచ్చింది నాకైతే. ఒకసారి మీకు ఇక్కడ వాటర్ ఫాల్స్ చూపిస్తాను. అదే షారుఖ్ ఖాన్ 1, 2, 3 మస్తు అంటే మస్తు ఉంది అసలు. వాయిస్ వినపడుతుందో లేదో కానీ నిజంగా కళ్ళతోటి చూస్తా అంటే ఇట్లా తన్ను. ఫైనల్లీ అయితే మొత్తం ఆల్మోస్ట్ అంతా తిరిగేసినాం. అలసిపోయినాం ఇంకా అసలు. మొత్తం నడుచుకుంటూనే తిరగాలి ఇదంతా. షాప్ దగ్గరకు వచ్చినాం. ఇప్పుడు స్ట్రీట్ షాపింగ్ కి పోతాం. ఇంతసేపు అయితే మీకు లైక్ స్ట్రీట్ షాపింగ్ అని చెప్పేసి చాలా చూపించేసినాం, ఎందుకంటే మాకు కూడా ఆతృత తాగలేదు, బాగున్నాయి అని చూపెట్టినాం. ఎట్లుంది లోపల ఎక్స్పీరియన్స్? బాగుంది. వీళ్ళ కొంచెం స్నాక్స్ కి లైక్ ఏమైనా తినాలి అంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంది. అందుకని ఇంకా నార్మల్ ఒక వాటర్ బాటిల్ అని చాకోస్ 3 చాకోస్ తీసుకున్నాం. ఇంకా అంతే వచ్చి పక్కన ఇక్కడ పార్క్ లేకుంటే కూర్చున్నాం. బాగుంది. ఎట్లా రాబోదే, బాగుంది ఎక్స్పీరియన్స్ మళ్ళీ? చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇంకా మనం చూడాల్సిన మిగిలిన ఏంటి అంటే మన నేచర్ కి సంబంధించిన షాపింగ్స్. అవి లైక్ ఎట్లా అంటే మన పూల గుత్తిలు అవన్నీ ఉంటాయి, అవన్నీ అంటే చూపిద్దాం. ఎట్లా అంటే ఓల్డ్ ఫ్యాషన్ స్ట్రీట్ షాపింగ్ ఉంది ఇక్కడ అంతా. ఓల్డ్ ఉంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనిపిస్తుంది. చలో మళ్ళీ మీకైతే పోయి ఆ స్ట్రీట్ షాపింగ్ చేసేటప్పుడు కూడా మొత్తం చూపెడతాం అనమాట. రైట్ మరి. ఇంకా అక్కడ పోయినాక మేము కూడా ఐస్ క్రీమ్ తినాలి, కరిగిపోతాం ఐస్ క్రీమ్ తిన్నాక అక్కడికైతే పోయి బ్లాగ్ స్టార్ట్ చేస్తాం. చలో మేమైతే స్నాక్స్ అయితే తినేసినాం, స్ట్రీట్ షాపింగ్ వచ్చింది. చూడండి ఒకసారి ఎంత బాగుంది, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఒకసారి మీ అందరికి మా మిర్రర్ లుక్స్ చూపెడతా, చూస్తారా? స్టైలు సికందరు మోడల్. ఎట్లున్నాం మనం? ఇలా కొంచెం బాగున్నాం రోజు కన్నా. చలో చూడండి. ఇలా మాకు బాగా బాగా ఎక్కువ నచ్చింది ఏం చెప్పనా, ఇగో ఇక్కడ ఒక క్లాక్ ఉంది చూడండి, అది వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది అసలు, చాలా బాగుంది. ఎట్లుందిరా క్లాక్ అసలు? అది నిద్ర రానప్పుడు దాన్ని చూసుకుంటుంటే ఆటోమేటిక్గా నిద్రకి వెళ్ళిపోతాం. పండుకుంటారు నిజంగా. బాగుంది కదా సంజయ్ క్లాక్? నేను కొన్ని వాటికి ఇలా స్టార్టింగ్ అంటే అందులో ఇది ఒకటి. ఇందాక అక్కడ స్టాచ్యూ అండ్ అని చూపెట్టింది కదా, సేమ్ అట్లానే దీనికి స్టాచ్యూ అండ్ దాన్ని చూస్తాను అది ఏముందో మరి. ఇంకోటి ఫ్రెండ్స్, ఇక్కడ కావాల్సిన ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కానీ అన్ని మెటీరియల్స్ ఉన్నాయి. ఒకవేళ ఫ్యూచర్ లో మాకు ఎవరైనా లవర్ సెట్ అయితే ఈ బ్లాగ్ ఎవరైనా చూస్తే మీకు లవ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఇక్కడ తీసుకొచ్చి ఏమి ఇప్పిస్తాను తెలుసా? అసలు రాజు చెవులో ఏ కావాలంటే ఎన్ని జతలు అంటే అన్ని జతలు, డ్రెస్ మ్యాచ్ అయితే చెప్పులు గిప్పులు అన్ని కొనిస్తాను కంపల్సరీ. కాకపోతే మీరు మమ్మల్ని లవ్ చేయాలి అట్లుగా. చలో మేమైతే నజర్ది తీసుకున్నా, నేను ఉదయ్ తీసుకున్నాం, సంజయ్ పొద్దంట. ఒకసారి ఎట్లా అంటే ఎంట్రన్స్ నుంచి వెళ్ళి కొంచెం లోపలికి వచ్చినాక అంకుల్ షాప్ ఉంది, అంకుల్ గుర్తుపెట్టుకోండి, బాగున్నాయి, మంచి తక్కువ రేటుకి ఇస్తాను. లైక్ చైన్స్ అయినా యాక్సరీస్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి ఇక్కడ, మస్తు అనిపిస్తాను చూడడానికి. నజర్కి సంబంధించినవి మాత్రం చాలా అంటే చాలా యాక్సరీస్ ఉన్నాయి మంచి నీట్గా. చూపెట్టు ఒకసారి. ఎవరికైనా చెప్పినాం కదా ఇందాక డైలాగ్ ఆల్రెడీ, మమ్మల్ని సెట్ చేసుకుంటే తీసుకొచ్చి ఇప్పిస్తాము. స్ట్రీట్ షాపింగ్ అయితే చేసిస్తాం. కొన్ని రింగ్స్ అండ్ యాక్సరీస్ తీసుకున్నాం నేను సంజయ్ ఉదయ్. వాటికి పైసలు కట్టేసి అక్కడి నుంచి బయటకు వచ్చేసాం. ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి అండ్ చాలా ప్లేసెస్ ఉన్నాయి, బట్ మాకు వీడియో లెంత్ పెరుగుతుంది అండ్ క్రౌడ్ ఎక్కువ అయింది ఈవినింగ్ కాబట్టి, ఇంకా దానికోసం అని ఎక్కువ తిరగలేకపోయినాం, వచ్చేసినాం. ఇంకో అనదర్ సైడ్ ఇదొక అంతా ఒక థీమ్, డిఫరెంట్ లొకేషన్స్ అయితే ఇంకో టైప్ ఇంకో వేరే ఉంది, అది కూడా చూపెడతా ఒకసారి ఆడికి పోయినాక చూసినాక ఎక్కడికైనా పోయి ఏమైనా తినేసి బ్లాగ్ అయితే ఎండించుకుందాం. సరే మళ్ళీ చూసినందుకు అయితే అందరికి థ్యాంక్ యూ సో మచ్. మొత్తం ఇంకా పక్క పోయినాక అది కూడా చూపెడతాం, మీరైతే అక్కడ కూడా మంచి ఫీల్ వస్తుంది మీకు, ఒకసారి చూడండి. చలో మళ్ళీ వచ్చేసాను. చలో నేను చెప్పినా కదా ఇందాకైతే మొత్తం మంచి లొకేషన్ చూపెడతాను, లైక్ ఒక తాజ్ ఫీల్ వస్తుంది, చూడండి ఎట్లుంది. ఇది కూడా ఇక్కడ కూడా మొత్తం షాపింగ్ చేసుకోవచ్చు, లైక్ ఫుడ్ ఉంది, ఫుడ్ తినొచ్చు, మస్తు అంటే మస్తు ఉంటుంది.
లో మీకు చూపెట్టినట్టు టెడ్డి బేర్స్, గణేష్ బొమ్మలు, డ్రెస్సులు, గిస్సులు అన్ని బయట ఏదైతే షాప్స్ ఉంటాయో అన్ని మెయింటైన్ చేస్తారు లోపల. లుక్ వైజ్ అయితే సూపర్ ఉన్నాయి సార్, చూడాలి మస్తు అనిపిస్తుంది. ఇటు సైడ్ చూడబెట్టి ఒకసారి అటు సైడ్ చూడండి, అట్లా మొత్తం తాజ్ ఫీల్ ఉంది ఇటు సైడ్. లైక్ అంబియన్స్ అయినా డిజైనింగ్ అయినా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. అసలు చూసుకోవచ్చు మీరు, వేరే అంటే వేరే ఉంది. పక్కా విజిట్ కాండి, ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఏమంటారు ఈ లొకేషన్కి అయితే విజిట్ అయిపోయింది. హలో, మళ్ళీ మొత్తం అయితే తిరిగేసినాం, అన్ని లొకేషన్స్ అయితే కవర్ చేసినాం, షాప్ చూసినాం, లొకేషన్ చూసినాం, మీకు కూడా లొకేషన్ ఇచ్చినాం. అందరూ ఇంకా మంచిగా వీడియో అందరూ చూసుకుంటారు అనుకుంటానా, హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటానా. హెవీ లెంత్ ఉన్నా ఏమనుకోకండి, ఇంత వీడియో తీసినాను. మాకు ఇంకా టైం పట్టేది, బట్ చేయలేకపోయినా కదా. అంత బాగుంది, లొకేషన్స్ బాగున్నాయి. ఎక్కువ టైం కావాలి. ఇంకా ఒకవేళ ప్లాన్ చేద్దాం, ప్లాన్ 2 వీడియో పార్ట్ 2 కైనా ప్లాన్ చేసుకుంటే చేద్దాం, చూద్దాం ఎప్పుడైనా. ఓకేనా, డన్నా మరి, హ్యాపీగా. చలో మళ్ళా తినడానికి పోయేసి అక్కడితోటి వీడియోకి అయితే బ్లాగ్ చెప్పేద్దాం. హలో, ఫైనల్లీ బిర్యానీ తినడానికి అయితే వచ్చేసినాం. మంచిగా ఫుల్ కలిసిపోయినాం, చీకటి అయిపోయింది. ఎందుకంటే ఘోరం ట్రాఫిక్, గలీజ్గా అంటే గలీజ్ ట్రాఫిక్ ఎట్లుందిరా? వద్దులే, మంచి మాట వచ్చింది. అర్థం చేసుకో, ఇక మా వాడు మంచి మాట వచ్చిందంటే నువ్వు అర్థం చేసేసుకో. ఎంత గలీజ్గా ట్రాఫిక్ ఎట్లుంది. ఐదో ట్రాఫిక్ అంటే మీ అందరికి ఎట్లా తెలుసు, దాని గురించి కొత్త సూపర్ బర్త్డే వచ్చి ఫేస్ వాష్ తీసుకుంటే రిలీఫ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకేం లేదు, మంచిగా ఇక తెలిసే బిర్యానీ గట్టిగా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఇక ఇక్కడనే ఎండ్ ఇచ్చేస్తా. ఇంటి వరకు కూడా వద్దు, ఇక్కడనే ఎండ్ ఇస్తా. ఇక ఓపిక లేదు, ఛార్జింగ్ కూడా లేదు ఫోన్లో. ఇంకో పెద్ద విషయం ఏంటంటే బిర్యానీ తినడానికి వచ్చి మళ్ళీ పోలీసులు ఉన్నారని వెనక్కి తిరిగిపోయి గల్లీలు తిరిగి ఇక్కడికి వచ్చేసరికి జస్ట్ ఒక బిర్యానీకి ఎక్కడి నుంచో వచ్చింది ఒక ఎత్తు అయితే ఇక్కడికి వచ్చేసరికి 1 గంట పట్టింది. దూరం తిరిగిపోయింది సంజయ్ గారికి అయితే. మధ్యలో దింపించారు పోలీసులు పట్టుకుంటారు అనుకోని వీళ్ళు వెనక్కి అట్లించారు, అటే పంపేసినాం, దింపేసి ఉరికిండు. చలో మళ్ళా, చలో కూర్చున్నాం సిట్టింగ్కి. ప్లేట్స్ అయితే పెట్టేసిండు, ఇంకేం లేదు. తినేసి ఇక్కడ నుంచి ఇంకా జంపు. మొత్తానికి అయితే బ్లాగ్ అయితే నీట్గా ఇచ్చాను అందరికి. శిల్పారావు పోయి మొత్తం చూపెట్టి బయటకు వచ్చి అసలు యాక్చువల్లీ ప్లాన్ ఏమేమో అనుకున్నాం, ఏమో అయిపోయింది. కానీ మనకైతే బ్లాగ్ సెట్ అయిపోయింది కాబట్టి ఎంజాయ్ అయితే చేసినాము. మీరు కూడా చూసిన వాళ్ళందరూ ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటా. ఇప్పటి నుంచి మంచి మంచి కంటెంట్ ఇస్తాం మీ అందరికీ. మీరు కూడా ఏమైనా మీ బుర్రలలో ఏమైనా కంటెంట్ ఐడియాస్ ఉంటే కామెంట్ చేయండి, చేసి చూపెడతాం. ర్యాంక్ అయినా ఏదైనా ఈవెంట్ ఫుడ్ ఛాలెంజ్ అని సంథింగ్ ఉంటాయి కదా, అట్లా ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి, మేము చేయడానికి ట్రై చేస్తాం. 99% చేస్తాం, చేయడానికి కూడా చేస్తాం, 99% చేస్తాం. ఇంకా తినేసి ఇంటికి వెళ్ళిపోతాం. చలో మళ్ళీ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండకండి, సపోర్ట్ చేయండి తీరా. ఇప్పటి నుంచి నీట్ వ్లాగ్స్ ఇస్తా. ఇంకొన్ని రోజుల తర్వాత ఈ నాయిస్ ఏదైతే నాయిస్ ప్రాబ్లం ఉందో అది కూడా సాల్వ్ చేసేద్దాం. నాయిస్ మైక్స్ అయితే తీసుకుందాం మనం. చలో మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ అందరికైతే చూసినందుకు. I love you so much.